అరే రాము, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు. ఎలా ఉన్నావురా రాము? బాగున్నావా? అవును రాజు, నేను బాగానే ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రాము. ఇంకా ఏంటి విశేషాలు రాము? చెప్పు, అంతా బాగానేనా? ఏం చెప్పాలి రాజు, ఏమీ బాగాలేదు. అయ్యయ్యో రాము, ఏమైంది? ఏమిటి విషయం చెప్పు. ఏం చెప్పాలి రాజు, ఈ 10వ తరగతి పొరగాండ్లు అస్సలు చదవడం లేదు. ఉపాధ్యాయులు వీరికి ఎంత బాగా పాఠాలు చెప్పినా కొంతమంది పొరగాండ్లు పాఠాలు సరిగా వినడం లేదు. మరియు ఉపాధ్యాయులు ఈ పొరగాండ్లకు రెగ్యులర్గా పాఠశాలకు రావాలని ఎంత చెప్పినా కొంతమంది పొరగాండ్లు పాఠశాలకు డుమ్మా కొట్టి ఇంటి వద్ద మరియు ఎక్కడెక్కడో టైంపాస్ చేస్తున్నారు రాజు. అరేరే, అవునా? ఈ పొరగాళ్లకు పరీక్షల మీద ఏమాత్రం భయం లేదు. ఇంత నిర్లక్ష్యమా? అవును రాజు, అవును. ఈ 10వ తరగతి పొరగాండ్లకు ఏమాత్రం పరీక్షల మీద భయం లేదు మరియు చిత్తశుద్ధి లేదు. సరే రాజు, నేను నీతో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏమిటి రాము, అడుగు. నీవు విద్యార్థుల కోసం మంచి మంచి మోటివేషనల్ పాటలు పాడతావట కదా? అలాంటిదేమీ లేదు రాము. ఏదో అప్పుడప్పుడు సరదాగా పాడతాను, కానీ నా పాటల ద్వారా ఈ పొరగాళ్ళు మారతారా? ఏమో రాజు, చెప్పలేము. నీ పాటల ద్వారానైనా ఈ 10వ తరగతి పొరగాండ్లు కొంత మార్పు రావడం జరగవచ్చును. మరి నా కోరిక మేరకు నువ్వు ఈ 10వ తరగతి పొరగాండ్లను మోటివేషన్ చేయడానికి ఒక మంచి పాట పాడతావా ప్లీజ్? సరే రాము, సరే. నీ కోరిక మీద నేను ఒక పాట పాడతాను. మరి నా పాట ద్వారా ఈ 10వ తరగతి పొరగాళ్లలో మార్పు వస్తుందంటే ఖచ్చితంగా నేను ఒక మంచి పాట పాడతాను రాము. చాలా మంచి విషయం రాజు. ఈ 10వ తరగతి పొరగాండ్లు మారడానికి ఒక మంచి పాట పాడు మరి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. కష్టపడితే రాదా ఫలితం, పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనుకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. కష్టపడితే రాదా ఫలితం, పదరా సోదరా. ఇష్టం ఉంటే చేదు కూడా తీయనే, కష్టం అంటే దూది కూడా భారమే. ఇష్టం ఉంటే చేదు కూడా తీయనే, కష్టం అంటే దూది కూడా భారమే. లక్ష్యమంటూ లేని జన్మే దండగా, లక్షలాది మంది లేరా మందగా. లక్ష్యమంటూ లేని జన్మే దండగా, లక్షలాది మంది లేరా మందగా. పంతం పట్టి పోరాడనిదే కోరిన వరాలు పొందలేము కదా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. కష్టపడితే రాదా ఫలితం, పదరా సోదరా.
చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే, చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే, ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా, ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా, నవ్వే వాళ్ళు నువ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోదామా మరి, పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం, కష్టపడితే రాదా ఫలితం, పదరా సోదరా. భలే 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 రాజు, చాలా చక్కని పాట పాడావు. నీ ఈ పాట ద్వారా మన 10వ తరగతి విద్యార్థులు మోటివేషన్ పొంది వారు పరీక్షల కోసం బాగా చదువుతారని నేను ఆశిస్తున్నాను రాజు. నీ ఈ మంచి పాట వారికి ఒక మోటివేషన్ అందిస్తుందని నేను భావిస్తున్నాను రాజు. సరే సరే రాము, మరి 10వ తరగతి విద్యార్థులు చాలా బాగా చదివి పరీక్షలకు మంచిగా ప్రిపేర్ కావాలి, మరియు పరీక్షలను బాగా రాసి వారి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, మరి వారి తల్లిదండ్రులకు, మరియు వారి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను రాము. అవును రాజు, అవును, నువ్వు చెప్పేది చాలా మంచి విషయం. ఈ 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధిస్తే వారి పాఠశాల ఉపాధ్యాయులకు మరియు వారి తల్లిదండ్రులకు, వారి గ్రామానికి మంచి పేరు వస్తుంది. 10వ తరగతి విద్యార్థులారా, ఈ వీడియోలో మేమిద్దరం మిమ్మల్ని కొన్ని సందర్భాలలో పొరగాన్లు అని పిలిచాము. దీనిని మీరు అపార్థం చేసుకోవద్దు. ఈ వీడియోలో మిమ్మల్ని కొన్ని సందర్భాలలో మేమిద్దరం పొరగాన్లు అనడం కేవలం సరదా కోసమే, మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. అవును అవును విద్యార్థులారా, రాజు చెప్పేది నిజం. మేమిద్దరం ఈ వీడియోలో కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని పొరగాన్లు అన్నాం, కానీ దీని ఉద్దేశం కేవలం సరదా కోసమే. విద్యార్థులారా, మా రాజుగాడు పాడిన ఈ పాట ద్వారా మీరు మోటివేషన్ పొంది బాగా పరీక్షలు రాస్తారని మేము ఆశిస్తున్నాము. మరియు ఈ వీడియోను తయారు చేసినటువంటి మా ఎండి అబ్దుల్ వాజిద్ సార్ గారు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, జెడ్పిహెచ్ఎస్ స్వర్ణ ఉన్నత పాఠశాల, మండల్ సారంగాపూర్, జిల్లా నిర్మల్, వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. అవును అవును రాము, ఈ పాటను నాకు నేర్పింది ఎండి అబ్దుల్ వాజిద్ సార్ గారే. వారికి నేను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు కృతజ్ఞతలు వాజిద్ సార్ గారు.